దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో 120, 121 కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఇది యాత్రా కీర్తన అని పేరు దీనికి. 120వ కీర్తన ప్రారంభం నుంచి 15 కీర్తనల వరకు. 120వ కీర్తన ప్రారంభం నుంచి అంటే 125 అంటే 35 కీర్తనలు. 135 కీర్తనల వరకు యాత్రా కీర్తనలని పేరు. యాత్ర అనగా హిబ్రూ భాషలో ఎక్కి వెళ్ళడం అని అర్థం. యాత్ర అనగా హిబ్రూ భాషలో ఎక్కి వెళ్ళడం అని అర్థం. నిర్గమకాండము 34:23 నుంచి 24 వచనాలు. ద్వితీయోపదేశకాండం 16:16 చూసినట్లయితే, వారి ఆచారాన్ని బట్టి సంవత్సరంలో 3 సార్లు వారి పండగ సమయాల్లో యూదులు యాత్రికులుగా యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్ళేవారు. యూదా కొండల్లో ఎత్తైన ప్రదేశము యెరూషలేము. అందువలన ఎక్కువ మంది అక్కడికి చేరాలని ఎక్కి వెళ్ళవలసి ఉండేది. దారిలో వారు ఈ యాత్రా కీర్తన పాడుకునేవారు. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ఎక్కిపోయి దేవుని మరింత చేరువ అవడమే ఈ కీర్తనకు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎక్కి వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఎక్కి వెళ్ళి ఆ యూదులందరూ కూడా పైకి ఎక్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆరాధన చేసేవారు. అందువలన దీన్ని ఎక్కి వెళ్ళడం అని అంటారనమాట. యాత్ర అనగా ఎక్కి వెళ్ళడం అని అర్థం. ఈ కీర్తనలన్నీ కూడా చాలా చిన్న కీర్తనలు. ఈ 15 కీర్తనలు కూడా చాలా చిన్న కీర్తనలు అనమాట. అలా అని విస్తారమైన ప్రార్థన లేదని, దీనిలో శక్తి లేదని మనం అనుకోవద్దు. విస్తారంగా ఎక్కువ వచనాలు ఇందులో లేవని, ఇది ఎందుకు పనికిరాదు, చిన్ని కీర్తనే కదా, పెద్ద ఏం కాదు కదా అని అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థన అధికంగా చేసినా, కొద్ది మాత్రంగా చేసినా దానిలో ఏముంటది, శక్తి ఉంటది. ఈ ప్రార్థనలు గంభీరంగా శక్తివంతంగా ఉండాలంటే సుదీర్ఘమైన అంటే ఎక్కువైన ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్నగా చేసినా సరే దాని యొక్క గంభీరత్వం లేకపోతే దాని యొక్క ప్రభావము పనిచేస్తుంది. అలాగే కీర్తనకాడి యాత్ర కీర్తనలు రాసిన భక్తుడు, ఈ కీర్తనాకారుడు చిన్న చిన్న కీర్తనలు రచించిన దాంట్లో చాలా విలువ, ప్రాధాన్యత పొందుపరిచి ఉంచాడు. ఒక్కొక్క పదము చాలా శ్రేష్టంగా ఆయన పొందుపరిచి ఉన్నాడు. ఈ పదాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో అతడు దేవునికి మొర్ర పెడుతున్నాడట. ఆయన నాకు ఉత్తరం ఇస్తున్నాడని మాట్లాడుతున్నాడు. దేవునికి శ్రమలో మొర్ర పెడుతూ ఉన్నాడు భక్తుడు. శ్రమలో మొర్రపెట్టే జనాలు చాలా తక్కువ. శ్రమ కలిగినప్పుడు మొర్ర పెట్టడం మానేసి గుర్ర పెడుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, మంచాలు ఎక్కేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఎవరెవరినో బతిమలాడుకుంటూ ఉంటారు తప్ప దేవునికి అడగరు. ఆ శ్రమలో దేవునికి మొర్ర పెడుతున్నాడు. అయితే అబద్ధంలాడేవారు, కుండాలు అంటే గొడవలు పెట్టేవారు, కపటపు మాటలు మాట్లాడేవారు, అపనిందలు వేసేవారు అన్ని వైపులా ఉన్నారు. మనుషులకి అన్ని వైపులా ఉన్నారు. అయితే దేవుడు మాత్రమే మొర్ర పెట్టినప్పుడు జవాబిచ్చేవాడు. నీ మీద అబద్ధాలు మాట్లాడి, నీ మీద గొడవలు పెట్టేసి, నిన్ను నిందల పాలు చేసేవారు నిన్ను చుట్టూ అలుముకొనున్నా, నీ చుట్టూ అలాంటి వారే ఉన్నా, నీ మీద నువ్వు మరలా తీసుకోలేని మాటలు, మరలా నువ్వు రుజువులు ఇవ్వలేని మాటలు, ఎన్నో మాటలు నీ మీద మాట్లాడినప్పుడు నీవు మాత్రం దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనలను విడిపిస్తాడు. ఆయన ఏ విధంగా విడిపిస్తాడంటే, కొన్నిసార్లు ఇలాంటి వాటికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇంకా భక్తిలో, ఆత్మీయతలో ఎదగాలనేసి కొన్ని శ్రమలను ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులకు ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడు. నువ్వు చెయ్యలేని వాటికి నేను అప్పగించేస్తూ ఉంటాడు. అయినా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో దీని
ఈ పరిస్థితి నాకు తెలియనే తెలియదు. అయినా నేనెప్పుడు వినలేదు. ఇలాంటి వాటిని, ఇలాంటి నిందలను నాకెందుకు వేస్తున్నారు? ఇలాంటి భయంకరమైన వాటిని నా మీద ఎందుకు ఆరోపిస్తున్నారని నువ్వెంతో కుమిలిపోయి ఏడ్చి ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడే వాటికి నిన్ను అప్పగించేస్తూ ఉంటాడు. మోసకరమైన నాలుకలున్నాయి. ఆ మోసకరమైన నాలుకలంటే అబద్ధాలు, మోసగాళ్ళ పట్ల దేవుడు సరి అయిన సమయంలో తగిన రీతిలో వ్యవహరిస్తాడట. వారిని చాలామంది అనుకుంటారు మోసం చేసి ఎదుగుతున్నారండి. ప్రజలందరినీ మోసం చేసుకొని పడుసుకుంటున్నారు, తింటున్నారు, మోసపు సొమ్ముతో ఎదుగుతున్నారు, ఎంతో ధనం ఆర్జిస్తూ ఉన్నారు. వాళ్ళే ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతున్నారు. కానీ మేము మాత్రం ఎంత భక్తిగా ఉన్నాం, మా బ్రతుకులు ఇంతగానే ఉన్నాయి. వారిని చూడట్లేదా దేవుడు? ఇలాగుంటేనే బాగుంటదా అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటది. ఆ మోసపు ఆలోచన వల్ల. బ్రతుకుల వలన ఏమనిపిస్తదంటే, ఇలా ఉంటేనేమో అని అనిపించేలాగా మన హృదయం ప్రేరేపించబడుతుంది. కానీ లేదు. దేవుడు ఎవరైతే మోసం చేసి బ్రతుకుతున్నారో, ఎవరైతే అబద్ధాలాడి బ్రతుకుతున్నారో, ఎవరైతే ఎదట వాళ్ళని దోచుకొని బ్రతుకుతున్నారో, అలాంటి వారిని ఒకేసారి దేవుడు చూసి సరి అయిన సమయంలో వారి మీద తగిన చర్యనైనా తీసుకుంటాడు. ఆయన విడిచిపెట్టేస్తాడని మనం అనుకుంటాము. ఆయన విడిచిపెట్టేస్తాడని మన సొంత మీరు ఆలోచన. మాట్లాడే కానీ వ్యక్తి ఆయన మీ కాల్‌ని ఎన్నటికీ హోల్డ్‌లో విడిచిపెట్టడు. పెట్టారు. మోసం చేసేవారిని ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. వారిని విడిచిపెట్టట్లేదు. వారి నిమిత్తమై ఒక సమయాన్ని ఆయన సిద్ధపరిచి, ఆ అబద్ధపు నాలుకలు చాలా పదునుగా ఉంటాయి. అబద్ధపు నాలుకలు ఎలా ఉంటాయంటే, బాణాల్లాగా, పదునైన బాణాల్లాగా, మండే అగ్నిలాగా అవి ఉంటాయి. ఇలాంటి వారి నుండి దేవుడు తన ప్రజలను విడిపించి, అలాంటి వారు లోకంలో లేకుండానే దేవుడు చేస్తాడట. పదునైన మాటల చేత అబద్ధాలాడుతూ, చాలా మోసకరమైన మాటలు మాట్లాడుతూ, ఆ అబద్ధాన్ని ప్రజలందరూ నమ్మేలాగా, నిజంలాగా ఒప్పించేస్తారు వీళ్ళు. ఈ అబద్ధాలు నిజమని ఒప్పించేసి, అందరిలో బురద జల్లినట్లుగా, అందరి ఎదుట బాణాల్లాగా వాటిని, అగ్నిలాగా వాటిని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టినప్పుడు అందరూ అనుకుంటారు, ఖచ్చితంగా ఇది నిజమే. అలా జరిగిందంట, ఇలా జరిగిందంట. చాలా స్ప్రెడ్ అయిపోద్ది. చాలా మందిలో అది స్ప్రెడ్ అయిపోయి, చాలా మందిలో అది విస్తృతంగా వ్యాపిస్తది. ఇది అబద్ధం. కానీ ఈ అబద్ధాన్ని చాలా అల్లేసేసి, వాటి నుండి మనం విడిపించుకోలేనంత, ఎవరికీ సమాధానం చెప్పుకోలేనంత, అది చెప్పుకుంటే చేరలేనంత విధంగా ఊరంతా అల్లేసేటట్లు అబద్ధాలను విస్తరింపచేస్తారు చాలామంది మోసగాళ్ళు. మోసం చేసే ప్రజలు, మోసం చేసి అబద్ధం ప్రకారంగా నడిచే ప్రజలున్నారు. అయితే అలాంటి వారిని ఉండకుండా చేసేస్తానంటున్నాడు దేవుడు. ఏం చేస్తాడట? వారికి తగిన సమయంలో బుద్ధి చెప్తానంటున్నాడు. తగిన సమయంలో చర్య తీసుకుంటానంటున్నాడు. అంతేకాకుండా అలాంటి వారు ఉండకుండా చేసేస్తాను. వారు ఉండరింక. వారు నాశనము అయిపోతారు. వారి బ్రతుకులు నాశనానికే దారితీస్తాయి. వారి లోకంలో లేకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి కలహాలు అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. సమస్యలు జరుగుతూ ఉంటాయి. శాంతి సమాధానం ఉండదు. ఇరుగు పొరుగు వారితో శాంతి సమాధానం ఉండదు. అస్తమాటు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. శాంతి సమాధానానికి కర్త అయిన వాడు దేవుడైతే, ఆయనను కలిగి ఉన్న ప్రజలుగా శాంతి సమాధానాన్ని కొదువు చేసుకొని, అంటే కుటుంబంలో అవి లేకుండా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులే పేరుకి, దేవుణ్ణి నమ్ముకున్న వారే పేరుకి, దేవుణ్ణి నమ్ముకున్న వారే దేవుని బిడ్డలే పేరుకి, అయినను సరే శాంతి సమాధానం వీరికి ఎక్కడా ఉండదసలు. ఆ శాంతి సమాధానాన్ని కొదువు చేసుకొని వారి జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు శాంతి కొదువైందా? సమాధానం కొదువైందా? ఆత్మీయంగా దేవుడు చెప్పే సూత్రాలను పాటించు. ఆయన ఏం చెప్తున్నాడు? మూర్ఖులతో నువ్వు జగడానికి వెళ్ళొద్దు. వారితో నువ్వు జగడమాడొద్దు, గొడవ పడొద్దు. మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారిని విడిచిపెట్టేయి. వారు కనబడినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పు, ఊరుకో.
అంతే తప్ప వారు నిన్ను తిడుతున్నారు కదా అని నువ్వు తిట్టడానికి ప్రయత్నించొద్దు. వారు గొడవాడుతున్నారు కదా అని నువ్వు గొడవాడడానికి ప్రయత్నించొద్దు. వారు నిందలేస్తున్నారు కదా అని నువ్వు నిందలేయడానికి ప్రయత్నించొద్దు. వారు అవమానపరుస్తున్నారు కదా అని నువ్వు అవమానపరచడానికి ప్రయత్నించొద్దు. ఎవరైతే నీ మీద నిందలేసి, గొడవలాడి, అబద్ధాలాడి నిన్ను ఏ విధంగా మోసంలోనికి నెట్టాలని అనుకుంటున్నారో, ఏ విధంగా నిన్ను చెడ్డ చేయాలనుకుంటున్నారో, నువ్వు విడిచిపెట్టి దేవునికి అప్పగించి వారికి తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి దేవుడే సమర్థుడై ఉన్నాడు. దేవుడే సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన వారికి తగిన సమయంలో బుద్ధి చెప్తాడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును? యెహోవా వలనే కదా నాకు సహాయము. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, యాత్రికులందరూ కూడా దేవుని నగరమైన యెరూషలేము ఎక్కిపోతూ ఉన్నారు. ఆ యెరూషలేము యోదయ కొండల దగ్గరికి వచ్చుచు ఆ కొండలు ఎక్కిపోతున్న సమయంలో, ఆ కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు వారికి వచ్చిన తలంపు, వారొకటి తలొస్తూ ఉన్నారు. ఈ కొండలు నేను ఎక్కుతూ ఉన్నాను కదా, వారి హృదయంలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. నేను ఈ కొండలు ఎక్కుతున్నాను కదా, ఇలాంటి కొండలు ఎక్కుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? కొండల వల్ల నాకేమైనా సహాయం వస్తుందా? కొండల్లాంటి మనుషుల వల్ల నాకేమైనా సహాయం దొరుకుతుందా? ఆ కొండల్లాగా వీళ్ళెంతో ఆదరణగా, దండగా, కొండగా, ఆశ్రయంగా వీరి దగ్గరికి వెళ్తే చాలు నా అవసరత తీరిపోద్ది. వీరిని ఆశ్రయిస్తే చాలు నా అవసరత తీరిపోద్దని చాలామంది బలమైన వారిని, గొప్పవారిని చూసి వీళ్ళు చాలు నాకు, ఇంకెవరు అవసరం లేదు, నా అవసరత సమయానికి వీళ్ళే తీరుస్తారనేసి ఆలోచన చేసి వారి తట్టు కన్నులెత్తుతూ ఉంటారు. ఈ భక్తులు కొండలెక్కుతూ వారు తలస్తూ ఉన్నారు. నిజమే, ఈ కొండల తట్టు చూస్తే మాకేమొస్తుంది? ఈ కొండల తట్టు చూడడం వల్ల మాకేమి కలుగుతుంది? కానీ మాకు సహాయం అంతా దేవుని వల్లనే కదా. మాకు సహాయకుడు, సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు, అన్నీ కలిగించేవాడు దేవుడే కదా. లోకంలో ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరిని నమ్మితే ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరి వైపు చూస్తే ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరితో మాట్లాడితే వారు మాకు సహాయం చేస్తారు? ఎవరిని అడ్డిస్తే వారు సహాయం చేస్తారు? మనుషులు అందరూ కూడా వారు సహాయం చేస్తానని చెప్పేవాళ్ళే గాని సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ దేవుని దగ్గర సహాయము అది ఎంతో ఉన్నతమైనది. ఆ సహాయం ఏం చేస్తదంటే మనలను ఏ విధంగా కూడా ఇబ్బంది పాలు చేయదు. మనల్ని ఇబ్బంది పాలు చేయదు. మనకు ఖచ్చితంగా ఆశ్రయంగా ఉంటది. ఎంతో గొప్పగా ఆయన సహాయం ప్రతి విషయంలోనూ. అది అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల, గొడవల, కొట్లాటల, లేకపోతే ఏవైనా మానసికమైన ఒత్తిళ్ళ, అనారోగ్య పరిస్థితుల, ఏవైనా సరే దేవుడు నీకు సహాయం చేయడము మానడు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. అందుకే దేవుని వలన మాత్రమే నాకు సహాయము లభిస్తుంది అని కీర్తనకారుడు విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. సృష్టినంతటిని సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, అందరికీ సహాయం చేసేవాడు. మన జీవిత యాత్రలో కాపుదల ఆయనే, సహాయము ఆయనే. ఆయన యందు మనకు నమ్మిక ఉంచితే మనకు ఏ విధమైన కీడులోనైనా కాపుదల ఆయనే, శత్రువుల దాడిలోనైనా కాపుదల ఆయనే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపుదల ఆయనే. నువ్వెప్పటికీ నాశనంలో పడవు. ఆయన ఎన్నడూ అలసిపోడు, నిద్రపోడు. ఆయన కునుకడు, ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు, నిదురపోడు. ఆయన కునుకడు, నిద్రపోడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నాశనానికి నువ్వు చేరువ కాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎన్నడూ కూడా ఆయన అలసిపోవడానికి ఆయన మానవుడు కాదు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎన్నటికీ అలసిపోడు. నిద్రపోతున్నాడేమో, ఒకవేళ ఆయన నిన్ను మర్చిపోయాడేమో అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన ఎన్నడూ నిద్రపోయి నిన్ను మర్చిపోడు, నిద్రపోడు ఆయన.
ఆయన ఎన్నడూ ఎట్టి పరిస్థితిలో నిన్ను మర్చిపోడు. నువ్వనుకుంటావు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేసేసాడు, నన్ను త్రోసేసాడు, నన్ను నెట్టేసాడు. నాకు ఏ విధమైన సహాయం లేదు. ఎన్నో దినముల నుంచి నేను మొర్రపెడుతున్నాను గానీ, ఎన్నో దినాల నుంచి ఇవే కష్టాలు నేను పడుతున్నాను, ఇవే బాధలు నేను పడుతున్నాను. ఆయన నిద్రపోతున్నాడేమో, నన్ను మర్చిపోయాడేమో అని నువ్వనుకుంటావు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి హాని నీకు రాకుండా ఆయన ఎప్పుడూ తన దూతలకు కాపుదలిచ్చి నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడట. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఏ కీడు నీకు తగలదు. ఏ హాని నీకు తగలదు. నీ ప్రాణంను ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిరంతరము నీ రాకపోకలయందు ఎప్పుడూ నీకు దేవుడు తోడుగానే ఉంటూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. నీ ప్రయాణంలో భద్రత కలుగుతుందంటే, నీ ప్రయాణంలో నీకు సౌఖ్యం కలుగుతుందంటే, సకాలంలో వాహనాలు దొరుకుతున్నాయంటే, నీ వాహనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నీ వాహనానికి ఆయన తోడుగా ఉంటున్నాడు. నువ్వెంతో స్పీడ్‌గా వెళ్ళిపోతున్నావు. నీ అవసరతలను నువ్వు పరుగులెట్టేస్తున్నావు. ముందు వెనుక చూస్తూ లేదు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎలా వెళ్తున్నారో చూడట్లేదు. నీ అవసరం ప్రకారంగా నువ్వు పరుగులెడుతూ ఉన్నావు. అయినా సరే నువ్వు పరుగులెడుతూ నువ్వు చూడట్లేదు. దేవుడు నిన్ను అదృశ్యమైన శక్తి ద్వారా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన అదృశ్యమైన నీ కాపుదల ఆయన నీకు నిత్య నిత్యము ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచుకున్న వారికి సంపూర్ణమైన సంరక్షణ ఉంటుంది. ఆయన పైన నువ్వు ఎప్పుడు నమ్మకం ఉంచుకుంటే అప్పుడు నీకు సంపూర్ణమైన సంరక్షణ దొరుకుతూ ఉంది. ఆయన కునుకడు, నిద్రపోడు, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు, త్రోసివేయడు. గొప్పదైన కాపుదల, గొప్పదైన సహాయం ఆయన నీకు చేస్తూనే ఉన్నాడు. నువ్వనుకుంటున్నావు నేను సేఫ్‌గా నా డ్రైవింగ్ ఎంతో బావుంది. నాకు మంచి డ్రైవింగొచ్చు. అందుకే నేను ఎంత స్పీడ్‌గా వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లము రావట్లేదని నీ టాలెంట్‌ని బట్టి నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ అది నీ టాలెంట్ కాదు. నువ్వు ఎలా వెళ్ళినా నువ్వు పడిపోకుండా, ఎలా వెళ్ళినా నువ్వు కీడులో పడిపోకుండా, ఎలా ప్రయాణం చేసినా, ఎంత తొందరపాటులో నువ్వు ప్రయాణం చేసినా నీ బ్రేకులు సరిగా ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు. నువ్వు సక్రమంగా వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అడ్డులన్నిటిని తొలగిస్తున్నాడు. ఆయన అదృశ్యమైన రూపంలో ఎంతో కాపుదల ఇస్తూ ఉన్నాడు. ఆ కాపుదల ప్రకారంగానే నువ్వు చక్కగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుని మహిమపరచు. ఆయన కాపుదల లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఏ విధంగానూ నువ్వు నడవలేవు. ఆయన అనుదినము కాపాడుతున్నాడు. నువ్వనుకుంటున్నావు నన్ను విడిచిపెట్టి పడుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో అని నువ్వనుకుంటున్నావు. నీ ప్రయాణాల్లో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎండలో పనికి వెళ్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా ఆయన నీకు కాపుదలిస్తున్నాడు. వడదెబ్బ తగలకుండా ఆయన నీకు కాపుదలిస్తున్నాడు. ఎంతో సహాయము చేస్తూ ఉన్నాడు. సూర్యుని నుండి కలుగుతున్న ఏ హాని నీకు రాకుండా, ఏ శరీర ఇబ్బంది నీకు కలగకుండా దేవుడు నీకు కాపుదలను ఇస్తూ ఉన్నాడు. సక్రమంగా నీ ఆరోగ్యాన్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. ఎండలో పనిచేస్తూ ఉండగా నీకు డీహైడ్రేషన్ అయిపోకుండా నీ బాడీలో డీహైడ్రేషన్ అయిపోయి నీ శరీరములో ఉన్న సత్తువంతా కోల్పోకుండా ఆయన ఎంతగానో నీకు కాపుదలిస్తున్నాడు. అలాగని వెన్నెల దెబ్బ తగలకుండా నీకు కాపుదలిస్తున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆయన నీకు ఏ అపాయము నిన్ను సమీపించకుండా ఆయన నీకు కాపుదలిస్తున్నాడు. ఆయన తోడుగా ఉండి నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మహింపరుద్దాం. ఆయన కృపలో నడుద్దాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.